నెక్స్ట్ ఇప్పుడు 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ విషయానికొస్తే ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ట్రైలర్ మీకెలా అనిపిచ్చింది? ట్రైలర్ నాకు అంటే ఒక మిక్స్‌డ్ హ్మ్. ఫీలింగ్ ఉంది. అంటే ఓకే. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ దగ్గర నాకు ఫీల్ రాలేదు. హ్మ్. మేబీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ ట్రైలర్ మీద ఫోకస్ చేసి ఆ ఎమోషనల్ సీన్స్ దగ్గరికొచ్చేటప్పటికి హ్మ్. హ్మ్. కంటిన్యూటీ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఈ ఎమోషన్ సీన్స్‌కి మ్యాచ్ కాలేదు. హ్మ్. దాని కారణంగా ఏంటంటే అక్కడ ఫీల్ లేదనమాట. హ్మ్. సో, వేరేజ్ ద ట్రైలర్ తీసుకుంటే ఆ ఒక కమర్షియల్ ఫార్మాట్‌లో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రెజెంట్ చేశారు. ఓకే. అదిరిపోయింది అన్న ఫీలింగొచ్చింది. హ్మ్. కానీ యాహ్! ఇలాంటి మూవీస్, ఇలాంటి ట్రైలర్స్ చాలానే చూసాం గదా! ఇందులో కొత్తేముందసలు? ఇది మంచి పాయింట్ ఇది. హ్మ్. ఇది రొటీన్ అయినప్పటికీ గూడా మీకేంటంటే కాంబినేషన్ స్టార్ కాస్ట్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మీది తల్లి కొడుకుల మధ్య స్టోరీ లైన్ అనమాట ఇది. అవును. ఇప్పుడు తల్లేమో ఈ దారి తప్పాడు కొడుకు అన్నది. అక్కడేమో ఆయన ఒక ఆరాటం మంచి ప్రయోజకుడు అవ్వాలి, మంచి వ్యక్తి హ్మ్. అని తల్లి ఆలోచన ఆరాటం ఉంది. అవును. కొడుకేమో ఈ దుష్ట శక్తుల క్రిమినల్. మీద హ్మ్. పోరాటం ఆయనదుందనమాట. హ్మ్. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తల్లి కొడుకుల మధ్య యుద్ధం. అవును. అంటే ఈమె ఒక పోలీస్ ఆఫీసరు. హ్మ్. నెక్స్ట్ ఏమో అతనేమో ఇక గుండా. అదే ఒక నెగెటివ్ రోల్ రోల్. లాగా హ్మ్. ఆహ్, దుష్ట శక్తుల మీద హ్మ్. యుద్ధం చేస్తున్నట్టుగా. అవును. ఓకే. సో, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు కొడుకుని పట్టుకోవాలని లేకపోతే హ్మ్. శిక్షించాలి. ఈయన తన కర్తవ్యం నెరవేర్చాలని హీరోయిన్. కానీ అది హీరోయిన్ ఇన్ కొత్తేముంది? సెన్స్ నా ఉద్దేశం. 'పటాస్' హ్మ్. మూవీ గూడా సేమ్ గదా! కాపోతే అది తండ్రి కొడుకులు, ఇది తల్లి కొడుకులు అదే అంతే. ఇప్పుడు అక్కడే కాంబినేషన్ మారింది గదా! తండ్రి ఓకే. కొడుకులు అన్నది సబ్జెక్టు. ఇదేమో తల్లి కొడుకులు అన్న సబ్జెక్టు. హ్మ్. మీ సినిమాలేంటంటే అలా ఇలా తిప్పి చూస్తుంటే ఒకలాగానే అనిపిస్తుంటాయి. అవును. బట్ ఆ కాంబినేషన్ కారణంగా ఏమంటే వెరైటీ సిట్యుయేషన్స్ వస్తాయి. దానికి తగ్గట్టుగా డైలాగులు రాయటం హ్మ్. జరుగుతది. సన్నివేశాలు మారుతూ ఉంటాయి. అవును. ఆ స్క్రీన్ ప్లే స్లైట్‌గా డిఫరెంట్ వచ్చి కొత్తగా అనిపిస్తది. అట్లా హ్మ్. చెయ్యాలది. హ్మ్. సో, ఎక్కడో మనకి సిమిలర్‌గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. హ్మ్. అల్టిమేట్‌గా ఏంటంటే ప్రతి సినిమా మేకర్స్, ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే ఎక్కడ స్కోప్ దొరుకుతది, మోటివేషన్ దొరుకుతది. ఒక ఫైట్ పెడదామా, ఒక సాంగ్ పెడదామా, హ్మ్. ఎమోషనల్ డైలాగ్ పెడదామా, ఇలాంటి సన్నివేశాలతోటి అల్లిక జరుగుతూ ఉంటది. హ్మ్. కమర్షియల్ ఫార్మాట్ సినిమాలన్నీ గూడా ఇలాగే ఉంటాయి. అవును. పూర్తిగా ఔట్ ఆఫ్ ది బాక్స్ సినిమాలనేవి రేర్‌గా వస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇది ట్రైలర్ వరకు ఆ ప్రజెంటేషన్ చాలా బాగొచ్చింది. ఆ కిక్కొచ్చింది. హ్మ్. ఇది ఒక అదిరిపోయే ఫీలింగ్ వచ్చి ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందనమాట. ఓకే. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దానిలో విజయశాంతి, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాట్లాడారు. హ్మ్. అసలు హీరోయిన్ గురించి పట్టించుకోలేదు. ఎన్టీఆర్‌లో గూడా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ కనిపించింది. హ్మ్. సో దీన్నెలా చూడాలసలు? సీ హీరోయిన్‌ని పట్టించుకోలేదు అని మాత్రం వాస్తవం. అవును. ఎందుకంటే వాళ్ళు ఎలివేషన్స్ ఇచ్చుకున్నారంతే. సో, అక్కడేంటంటే వీళ్ళకంటూ ఒక బ్యాక్‌గ్రౌండు, ఒక హ్మ్. హిస్టరీ ఉంది. హ్మ్. దాన్ని బేస్ చేసుకొని ఎలివేట్ చేయటం జరుగుతది. టైమంతా గూడా ఇక్కడున్న వాళ్ళని పొగుడుకోవటమే అంటే పొగుడుకోవటం అంటే సినిమా రిలీజ్ ఈవెంట్స్ అన్నీ గూడా ఇలాగే ఉంటాయి. అవునవును. అది అక్కడ నిలబడి అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళని ఎంటర్‌టైన్ జేయాలి, హ్మ్. ఎంగేజ్ జేయాలి. లేదా టీవీ చూసే వాళ్ళందరిని ఎంగేజ్ జేయాలి అంటే ఏం మాట్లాడాలి? హ్మ్. అందులో నటించిన వాళ్ళ గురించి మాట్లాడాలి, అవును. హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడాలి, ప్రమోట్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడాలి, హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి. అవును. జనాలకి ఏం చెప్తే వాళ్ళకి ఎనర్జిటిక్ ఫీల్ వస్తదో హ్మ్. అలాంటివన్నీ మాట్లాడతారు. అవును. ఇప్పుడు ఆ హీరోయిన్ పేరు కూడా పెద్దగా అందరికీ తెలీదు. అవును. ఆమెని హైలైట్ చేసి ఏమి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ టైం అంతా కూడా వీళ్ళ గురించి చెప్పుకోవడమే సరిపోయింది. సో, అవునవును. ఆ చెప్పుకోవడం ప్రాసెస్‌లో పొగడ్తలుంటాయి. హ్మ్. సో, సినిమా హిట్ అయిన తర్వాత ఇంకా ఆ హీరోయిన్ గురించి, ఆమె పెర్ఫార్మన్స్ గురించి ఏమన్నా హ్మ్. స్కోప్ ఉంటే అప్పుడు మాట్లాడుకుంటారేమో. మాట్లాడతారేమో. ఓకే. 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 హ్మ్. యాహ్! కమింగ్ టు ది ఫ్రస్ట్రేషన్ అనే దగ్గరికొచ్చేటప్పటికి ఏంటంటే అదో చిన్న మూవ్‌మెంట్ అది. ఇప్పుడు ఓకే. వీళ్ళు విపరీతమైన ఎనర్జీ తోటి ఉంటూ ఉంటారు. ఏది హ్మ్. ఎన్టీఆర్ కనిపించినా గాని, లేతే
మనకి పవన్ కళ్యాణ్ అన్న వర్డ్ వినిపించిన ఉమ్, ఇలా ఎవరన్నా వర్డ్స్ వినిపించినా అవి ఆడియన్స్ ఎలా ఉంటారంటే విపరీతమైన ఎనర్జీ, వాళ్ళకి ఛాన్స్ దొరికితే విజిల్స్ వేస్తూ ఉంటారు, ఓకే. క్లాప్స్ కొడుతూ ఉంటారు, కెవ్వుని అరుస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఉమ్, ఆ మూమెంట్ అలాంటి ఫంక్షన్లో ఉన్నప్పుడు మనకి ఆ ఎనర్జీ కోసమే చాలామంది వీళ్ళని చూడడానికి కొన్ని వస్తారు, రెండోది ఆ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ కావడానికి వస్తుంటారు. ఉమ్, వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అవును. సో ఇక్కడ ఏంటంటే మ్, ఆ, ఒక ఎఫినిటీ అని ఉంటుంది. అంటే ఓకే. ఎట్లా అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ, అనుబంధం అన్నమాట. ఉమ్, ఉమ్, ఓకే. ఉమ్, సో మీకు ఎన్టీఆర్కి ఒక హీరోకి అభిమానులకి మధ్య ఒక అనుబంధం ఉంటుంది. అంటే ఓకే. వాళ్ళు కనుసాగితో కంట్రోల్ చేయగలుగుతారు, ఏదైనా చిన్న జెస్చర్ ఇచ్చి కంట్రోల్ చేయగలుగుతారు. ఉమ్, ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ ఒక మీరు అల్లరి చేయటం ఆపకపోతే నేను దిగి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అవును. అని ఒక చిన్న బెదిరింపు లాంటిది ఉమ్, చేశారనమాట. అవును. అంతేగాని ఆయన ఫ్రస్ట్రేట్ అయ్యాడని చెప్పేసి అనుకోవటం పొరపాటు. ఉమ్, ఇది నైస్ ఫీల్. అదే ఉమ్, ఒక చిన్న ఇన్సిడెంట్లు అట్లా అలా జరుగుతుంటాయి. ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క మెమొరబుల్ సిచ్యువేషన్ జరుగుతుంటాయి. ఉమ్, ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఒక్కొక్క హీరో మైక్ పట్టుకున్న వాళ్ళు ఎలా ఈ ఎనర్జీని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అనే విధానాలు ఉంటాయి. అంతకుముందు ఇంకొక హీరో అయితే వీళ్ళు అరుస్తుంటుంటే ఇంకా అరవండి అరవండి అవును. అని అంటుంటే వాళ్ళు ఎగ్జైట్ తోటి ఇంకా అరిచారు. ఉమ్, ఫైనల్గా ఆపాలి కదా, ఉమ్, ఉమ్, ఆపి సైలెంట్ అయిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశారు. అవును. సో ఇది సమయస్ఫూర్తి అనమాట. అంటే స్పాంటేనియస్గా ఎవరికి తోచిన ఐడియా అప్పుడు ఒకటి వస్తుంది, ఉమ్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఉమ్, ఇక్కడ వచ్చేటప్పటికి ఎన్టీఆర్ అట్లా చిన్నగా బెదిరించాడు నేను అవును. వెళ్ళిపోతాను దిగి అని. ఉమ్, సో దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇట్ ఈస్ ఏ నైస్ ఇన్సిడెంట్. ఓకే. ఎన్టీఆర్‌ని పిలవడానికి కారణం ఏంటి? బాలకృష్ణ వాళ్ళని వీళ్ళని పిలవచ్చు గదా! ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే కోట్లాది అభిమానులకి సినిమా అనేది ఒకటి ఉండాలి, దాన్ని చేరాలని ఉంటుంది. హ్మ్. వెరీ ఏమంటారంటే ఇన్స్టెంట్గా సపోర్ట్ దొరికేది కళ్యాణ్ రామ్కి తన తమ్ముడు ఎన్టీఆర్. ఎన్టీఆర్. అవును. సో రావటం అనేది ఇంపార్టెంట్. ఇంకోటి హ్మ్. ఏంటంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే యాక్సిడెంటల్గా మీకు ప్రీవియస్ ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యారనుకోండి, ఓకే. వెంటనే మళ్ళీ పిలవరు. హ్మ్. ఆల్టర్నేటివ్ ఇంకొకళ్ళు ఏమన్నా పిలుస్తూ అవును. ఉంటారు. హ్మ్. రీజన్ ఏంటంటే మొన్నే కదా వచ్చి మాట్లాడింది, ఆ అట్రాక్షన్ ఉండదు, ఆ హ్మ్. క్రేజ్ ఉండదన్నమాట. అవునవును. సో కనిపించుకోకుండా ఉండి వచ్చి కనిపిస్తే ఆ ఎగ్జైట్మెంట్ వేరు ఉంటుంది. హ్మ్. ఇందులో ఏంటంటే ఎన్టీఆర్ ఇంకొకటి డిస్క్లోజ్ చేశారు. హ్మ్. అదేంటి, తన మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది వార్ 2 హ్మ్. అన్నది, హ్మ్. అది ఆగస్ట్ 14th నాడు రిలీజ్ అవుతుందని ఒక అవును. అప్డేట్ ఇచ్చారు. అవును. ఓకే. అట్లా దాన్ని ఒక ఏమిటంటే డిఫరెంట్ అప్డేట్స్ తోటి జనాల్ని ఎగ్జైట్ చేసి ఓకే. ఈ సినిమాని పబ్లిక్లో తీసుకెళ్ళడం అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది. అవును. అయితే ఇంకోటి ఏంటంటే ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఎలా ఉండబోతుంది అన్నది మనకు ఒక ముగ్గురు దగ్గర నుంచి అప్డేట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. హ్మ్. ఒకటి ఏంటంటే ఎన్టీఆర్ చూశారు. హ్మ్. ఓకే. ఆయన అప్డేట్ ఉంది. ఓకే. అలాగే ఇది ఎడిటర్ హ్మ్. తమ్మిరాజు గారు చూసి, హ్మ్. జనరల్గా వాళ్ళే ఫస్ట్ సినిమాని అవును. చూసేది, వాళ్ళే గదా ఎడిట్ చేసేది. ఎడిట్ చేసేది, అవును. ఆయన ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే సెన్సార్ బోర్డ్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ హ్మ్. ఇవ్వడం జరిగింది. హ్మ్. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కామన్ పాయింట్ ఒకటి వచ్చిందనమాట. ఓకే. అదేంటంటే ఈ సినిమా అనేది క్లైమాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హ్మ్. క్లైమాక్స్లోనే చాలా ఎమోషనల్ పండింది. హుహు. అది విజయశాంతి గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, హ్మ్. నెక్స్ట్ మన కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ కానీ, అవునవును. ఆయన ఏం సాక్రిఫైస్ చేశాడు. హ్మ్. సో అది కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది, అవునవును. ఏడిపిచ్చేస్తుంది. ఆ! సో ఈ క్లైమాక్స్ కోసం ఈ సినిమా చూడాలి అని హ్మ్. ఇది ఈ ముగ్గురు దగ్గర నుంచి వచ్చిన కామన్ ఫీడ్బ్యాక్ అనమాట. అవునవును. అదే ఈ ప్రమోషన్, ఈ సినిమా ఎందుకు చూడాలంటే హ్మ్. ఆ క్లైమాక్స్ ఎమోషన్ కోసమే ఈ చూడాలి. సినిమా చూడాలి అన్నది వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. ఓకే సార్. చూద్దాం అయితే ఎలా ఉంటుందో మూవీ. ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతుంది. సో, ఎగ్జాక్ట్లీ ఓకే సార్. థాంక్ యూ సో మచ్. యా